హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో 4K వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, 1K సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది పూర్తిగా చెప్తాను. అయితే చాలామంది వీడియోలు పెడుతూ ఉంటారు, కానీ వాళ్ళ వీడియోలకు 100 వ్యూస్ వస్తాయి లేదా 50 వ్యూస్ వస్తాయి, కొందరికి 10 రావచ్చు. ఇలా ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళు నిరుత్సాహపడుతూ ఉంటారు, వీడియోలు పెట్టరు. అంటే ఒక 2 కానీ 3 కానీ పెడుతూ ఉంటారు, ఆ తర్వాత నిరుత్సాహపడతారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎవరికైనా 10 వ్యూస్ వస్తాయి, 20 వ్యూస్ వస్తాయి, లేదా 50 వ్యూస్ వస్తాయి, 150 వ్యూస్ వస్తాయి, ఇంతే ఉంటుంది. కొందరికి 300 వస్తాయి. ఇగో ఇవన్నీ గ్రేటే. మీకు 100 వ్యూస్ వచ్చినా మీకు సక్సెస్ అవుతారు, 200 150 వచ్చినా మీరు సక్సెస్ అవుతారు ఒక వీడియోకు. అయితే ఇలాంటి వారు ఏం చేయాలి, 1 ఇయర్లో మనకు 4K వాచ్ టైం అంటే 4000 గంటల వాచ్ టైం రావాలి. కాబట్టి మీరు ఒక వీడియోకు ఎంత టైం వస్తుంది వాచ్ టైం అనేది చూసుకోండి. ఒక వీడియోకు మీకు గంట వస్తే దాన్ని బట్టి సంవత్సరం లోపల ఎన్ని వీడియోలు పెట్టాలి అనేది మీరు లెక్క కట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఎన్ని వీడియోలు పెట్టాలనేది. అంతేగాని చాలామంది ఏం చేస్తారు, ఒక వీడియో లేదా 2 వీడియోలు పెడతారు, అది కూడా వారానికి ఒకటి లేదా 3 రోజులకు ఒకటి పెడతారు. అట్లా 2 3 4 వీడియోలు పెట్టి వదిలేస్తారు. అది కరెక్ట్ కాదండి. మీరు నాన్ స్టాప్గా మీకు సంవత్సరం రోజులు టైం ఉంది కాబట్టి సంవత్సరం రోజులు డే బై డే మధ్యలో ఒక్కరోజు గ్యాప్ రావాలి, మహా అయితే 2 రోజులు గ్యాప్ రావాలి. అంతేగాని వారం రోజులు 4 రోజులు గ్యాప్ అస్సలే రావద్దు. వారం రోజులైతే అస్సలే రావద్దు. అంత గ్యాప్ వస్తే మీ వీడియో వైరల్ అయినా కూడా మీకు వాచ్ టైం రాదు. ఎందుకంటే ఎంత మంచి వైరల్ అయిన వీడియోకైనా ఓ 2000 గంటలు వస్తుంది అనమాట. కాబట్టి 2 3 వీడియోలు వైరల్ అయినా 2000 గంటల వాచ్ టైం వస్తుంది. మళ్ళీ మిగతా 2000 గంటలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? కాబట్టి మీరు నాన్ స్టాప్గా మీరు వీడియోలు పెడితే 2000 గంటలు వైరల్ అయిన వీడియోలతో వచ్చినా కూడా మిగతా 2000 గంటలు మీరు వేరే వీడియోల ద్వారా వస్తాయి. అంటే 200 300 250 వ్యూస్ వచ్చినా కూడా వాటి ద్వారా కూడా వాచ్ టైం తెచ్చుకోవచ్చు. కాబట్టి మీరు నాన్ స్టాప్గా అంటే డే బైగా పెట్టండి. ఇలా పెడితే సంవత్సరం లోపల మిగతా 2000 గంటలు వస్తుంది. ఇక ఒకటో రెండో వైరల్ అయితే వాటికో 2000 గంటలు వస్తాయి. అప్పుడు 4000 గంటలు వస్తాయి అనమాట. ఇక సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. మీరు షార్ట్స్ చేయండి. షార్ట్స్ చేయడం ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు 1 ఇయర్ లోపల. ఓకే, ఇది 1 ఇయర్లో 1000 మంది వస్తారనమాట. అయితే ఇంకో ట్రిక్ ఏం తెలుసా, మీకు వీడియో వైరల్ కావాలంటే మీరు ఏ టాపిక్ మీద చేస్తున్నారో ఆ టాపిక్ మీద వేరే వాళ్ళ వీడియోలు వెతకండి. వాళ్ళకు ఏ వీడియోకైతే పెద్ద సంఖ్యలో అంటే 1 వీక్లోనే 10,000 వ్యూస్ వచ్చినాయి, లేదా 2 రోజుల్లోనే 10,000 వ్యూసో లేకుంటే 2,000 వ్యూసో ఇట్లా వస్తాయి కదా, అంటే వైరల్ అయిన వీడియోలు ఉంటాయి కదా, వాటిని చూడండి. చూసి అదే టైటిల్ పెట్టి మీరు థంబ్నెయిల్ చేయండి. చేసి అదే సబ్జెక్ట్ మీద మీరు మళ్ళీ వీడియోలు చేయండి. అలా చేస్తే మీకు కూడా వైరల్ అవుతుంది. చూసారా, ఇది మంచి ట్రిక్ అనమాట. ఇక ఇంకోటి, మీకు 1 ఇయర్ లోపలనే 4K వాచ్ టైం రావాలి కదా, కాబట్టి మనకు టైం బాగుంది కాబట్టి వీడియోలు వరుసగా పెట్టాల్సి ఉంటుంది. అంతేగాని 150 వ్యూసే వస్తాయి నాకు, 200 వ్యూసే వస్తాయి నాకు, కాబట్టి నాకు 4K రాదు అని నిరుత్సాహపడకండి. ఎవరైనా చాలా వీడియోలు పెట్టాలి. మనకు 1 ఇయర్ టైం ఉంది, 350 రోజులు టైం ఉంది కాబట్టి చాలా వీడియోలు పెట్టాలి. డే బై డే పెట్టండి, తప్పకుండా సక్సెస్ అవుతారు ఎవరైనా. అయితే నేను చివరిగా ఒక ట్రిక్ చెప్తున్నాను. మీరు షార్ట్స్ పెట్టండి. ముందు షార్ట్స్ పెడితే ఏమైందంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాచ్ టైం రావాలి కదా మనకు 1 ఇయర్ లోపల. కాబట్టి మీరు మంచి మంచి వీడియోలు చేయాలి. ఏదో ఫేక్ వీడియోలు, పనికిరాని వీడియోలు, అర్థం పర్థం లేని వీడియోలు మాత్రం చేయకండి. అలా చేస్తే మాత్రం రావు. కాబట్టి మీరు శాయశక్తులా ఇంట్రెస్ట్గా వీడియో చేయాలి. చాలా ఇంట్రెస్ట్గా ప్రయత్నం చేయండి. అప్పుడు తప్పకుండా జనం చూస్తారు. అంతేగాని మీ వీడియో మీద నమ్మకం లేదు, ఏదో చీకట్లో రాయేసినట్టు వీడియోలు చేయకండి. అయితే నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే, మీరు షార్ట్స్ చేస్తూ ఉండండి. చేస్తూ మీరు లాంగ్ వీడియోలు ఏవైతే ఉంటాయో అవి మీరు అన్లిస్ట్లో పెట్టుకోండి. చేయండి, కానీ దాన్ని అన్లిస్ట్లో పెట్టుకోండి. పబ్లిక్లో పెట్టకూడదు. అన్లిస్ట్లో పెట్టి ఒక 100 వీడియోలు 150 వీడియోలు అన్లిస్ట్లో పెట్టండి. పెట్టి మీకు 1000 మంది సబ్స్క్రైబర్స్ షార్ట్ ద్వారా వచ్చిన తర్వాత ఏవైతే అన్లిస్ట్లో పెట్టారో ఫుల్ వీడియోలు అవి ఒకటేసారి పబ్లిక్లో పెట్టండి. ఒకే రోజు అన్ని 100 వీడియోలు పబ్లిక్ చేయండి. దీనివల్ల ఏమైందంటే మీకు అతి తక్కువ టైంలో వాచ్ టైం వస్తుంది. అంటే 100 వీడియోలు ఒక్కొక్క వీడియోకు 350 వ్యూస్ వచ్చినా, 400 వ్యూస్ వచ్చినా, 200 వ్యూస్ వచ్చినా కూడా అవన్నీ మీకు సంవత్సరం రూపంలోనే మీకు వాచ్ టైం వస్తుంది. అంటే అతి తక్కువ సమయంలో మీకు వాచ్ టైం వస్తుంది అనమాట. దీనివల్ల 2000 గంటలు 3000 గంటలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట 1 ఇయర్ లోపల. అంతేగాని డే బై డే పెడితే కూడా వస్తాయి, కానీ మధ్యలో గ్యాప్ ఇస్తూ పెడితే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, లేదా 2 వీడియోలు వైరల్ అవుతాయి, కానీ దాని ద్వారా 2000 గంటలు మీకు వాచ్ టైం రావచ్చు, లేదా 2000 గంటలు వాచ్ టైం రావచ్చు. మిగతా 500 గంటలు ఎక్కడ తెచ్చుకుంటారు? ఈలోగా మీకు 365 రోజులు అయిపోతాయి. కాబట్టి ఈ వాచ్ టైం అంతా వృధా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పాను కదా, 1 ఇయర్లో వాచ్ టైం రావాలంటే స్పీడ్గా పెట్టాలి వీడియోలు. మనకు 365 రోజులు ఉన్నాయి కదా,
అలా స్పీడ్గా డే బై డే 365 రోజుల వరకు ప్రయత్నం చేస్తూ ఉండండి. రోజు తప్పించి రోజు ఓ రోజు కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, రెండో రోజు వీడియో తయారు చేసి పెట్టండి. అట్లా పెట్టాలంట ఫాస్ట్గా. లేదంటే అన్లిస్ట్లో పెట్టుకొని ఒకటేసారి 150 వీడియోలు 100 వీడియోలు ఏది పబ్లిక్లో పెట్టండి. అప్పుడు ఒకేసారి వాచ్ టైం వస్తుంది అనమాట మీకు. అంటే నెల రోజుల లోపలనే మీకు 2000 గంటలు, 3000 గంటలు, 4000 గంటలు కూడా రావచ్చు. ఇది మంచి ట్రిక్. ఇది ఎవ్వరు చెప్పలేదు, నేను తప్ప ఎవరు చెప్పదు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి, సక్సెస్ అవుతారు.